అంతరిక్షమునదిగమించేను నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షమునదిగమించేను నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించు మనుజావళికి నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించు మనుజావళికి నిబంధనను స్థిరముగా చేసి నిబంధనను స్థిరముగా చేసి నిరతము నలరారెడు మా ప్రభువా నిరతము నలరారెడు మా ప్రభువా నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షము నదిగమించేను నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షము నదిగమించేను వేయి తరముల వరకు సరిగా విలసిల్లేటి వెలలేని మా వేయి తరముల వరకు సరిగా విలసిల్లేటి వెలలేని మా వింతల కృపాంబుదియదు దేవా వింతల కృపాంబుదియదు దేవా ఎంతయు నిన్ను స్తుతింతుము కోరి ఎంతయు నిన్ను స్తుతింతుము కోరి నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షము నదిగమించేను నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షము నదిగమించేను నీ సత్య సందత్వ మహిమా నిరతము నిలయం సంస్తుతులకు
మెరసెను మదిలో నా దేవా, మెరసెను మదిలో నా దేవా, మరువగలేమి మధుర ప్రేమ, మరువగలేమి మధుర ప్రేమ, నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు, అంతరిక్షము నదిగమించేను. నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు, అంతరిక్షము నదిగమించేను. ఎంతైనాను నమ్మదగిన వింతైనా నీ విశ్వాస్యత, ఎంతైనాను నమ్మదగిన వింతైనా నీ విశ్వాస్యత, వాత్సల్యత వెలసెను మాపై, వాత్సల్యత వెలసెను మాపై, కృతగా ప్రతిదినము యేసు ప్రభు, కృతగా ప్రతిదినము యేసు ప్రభు, నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు, అంతరిక్షం అధిగమించేను. నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు, అంతరిక్షము నదిగమించేను. మన ఆత్మను జీవము దేహమును మన ప్రభు యేసు రాకడ వరకు, మన ఆత్మను జీవము దేహమును మన ప్రభు యేసు రాకడ వరకు, ఒనరుగా కాపాడును బదిలముగా, ఒనరుగా కాపాడును బదిలముగా, దినదినమును నిందారహితముగా, దినదినమును నిందారహితముగా, నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు, అంతరిక్షము నదిగమించేను. నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు, అంతరిక్షము నదిగమించేను. తండ్రి కుమారా శుద్ధాత్మకును తరతరములకు మహిమా ఘనత, తండ్రి కుమారా శుద్ధాత్మకును తరతరములకు మహిమా ఘనత, పరిపూర్ణముగా ప్రబలుగాక, పరిపూర్ణముగా ప్రబలుగాక, పరిపరి విధముల ప్రభు సంగములు, పరిపరి విధముల ప్రభు సంగములు, నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు, అంతరిక్షము నదిగమించేను. నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు, అంతరిక్షము నదిగమించేను. సాంగ్ నంబర్ 191.
అబ్రహాం ఇస్సాకు ఇశ్రాయేలు దేవా నిత్య నివాసి నీవు. ఓ అబ్రహాం ఇస్సాకు ఇశ్రాయేలు దేవా నిత్య నివాసి నీవు. ఎలోహి అదోనియా త్రియేక దేవా ప్రభుడవు సృష్టికర్తవు నీవు. ఎలోహి అదోనియా త్రియేక దేవా ప్రభుడవు సృష్టికర్తవు నీవు. ఎల్లరి అద్భుత రక్షకుడవు ఎల్లరి అద్భుత రక్షకుడవు. ఓ అబ్రహాం ఇస్సాకు ఇశ్రాయేలు దేవా నిత్య నివాసి నీవు. ఓ అబ్రహాం ఇస్సాకు ఇశ్రాయేలు దేవా నిత్య నివాసి నీవు. యెహోవా దేవా ప్రభువుల ప్రభువా దర్శనమిచ్చు దేవుడవు. యెహోవా దేవా ప్రభువుల ప్రభువా దర్శనమిచ్చు దేవుడవు. ఉన్నవాడవు నిత్యుడవు ఉన్నవాడవు నిత్యుడవు. ఓ అబ్రహాం ఇస్సాకు ఇశ్రాయేలు దేవా నిత్య నివాసి నీవు. ఓ అబ్రహాం ఇస్సాకు ఇశ్రాయేలు దేవా నిత్య నివాసి నీవు. ఎల్ షద్దాయి ప్రభువా సర్వశక్తిమంతుడా సంపూర్ణ తృప్తినిచ్చు ప్రభువు నీవే. ఎల్ షద్దాయి ప్రభువా సర్వశక్తిమంతుడా సంపూర్ణ తృప్తినిచ్చు ప్రభువు నీవే. సమృద్ధి నిరక్షణను ఇచ్చువాడవు సమృద్ధి నిరక్షణను ఇచ్చువాడవు. ఓ అబ్రహాం ఇస్సాకు ఇశ్రాయేలు దేవా నిత్య నివాసి నీవు. ఓ అబ్రహాం ఇస్సాకు ఇశ్రాయేలు దేవా నిత్య నివాసి నీవు. యెహోవా ఈరే చూచుకొను వాడవు యెహోవా రూపే స్వస్థపరచువాడవు. యెహోవా ఈరే చూచుకొను వాడవు యెహోవా రూపే స్వస్థపరచువాడవు. యెహోవా నిస్సి విజయమిచ్చువాడవు యెహోవా నిస్సి విజయమిచ్చువాడవు. ఓ అబ్రహాం ఇస్సాకు ఇశ్రాయేలు దేవా నిత్య నివాసి నీవు. ఓ అబ్రహాం ఇస్సాకు ఇశ్రాయేలు దేవా నిత్య నివాసి
యెహోవా కాదేశు శుద్ధి చేయువాడవు, యెహోవా షాలేము శాంతికర్తవు. యెహోవా కాదేశు శుద్ధి చేయువాడవు, యెహోవా షాలేము శాంతికర్తవు. యెహోవా సిక్కేను మానితియు నీవే, యెహోవా సిక్కేను మానితియు నీవే. ఓ అబ్రహాం ఇస్సాకు ఇశ్రాయేలు దేవా, నిత్య నివాసి నీవు. ఓ అబ్రహాం ఇస్సాకు ఇశ్రాయేలు దేవా, నిత్య నివాసి నీవు. యెహోవా రోహి లోక సంరక్షకుడా, గొర్రెలనెన్నటికీ నెడబాయవు. యెహోవా రోహి లోక సంరక్షకుడా, గొర్రెలనెన్నటికీ నెడబాయవు. వాటిని విడువక నడిపెదవు, వాటిని విడువక నడిపెదవు. ఓ అబ్రహాం ఇస్సాకు ఇశ్రాయేలు దేవా, నిత్య నివాసి నీవు. ఓ అబ్రహాం ఇస్సాకు ఇశ్రాయేలు దేవా, నిత్య నివాసి నీవు. యెహోవా షమ్మా ఇచ్చటున్న వాడవు, జీవితువు ప్రభు యుగ యుగముల్. యెహోవా షమ్మా ఇచ్చటున్న వాడవు, జీవితువు ప్రభు యుగ యుగముల్. సదా మమ్ము నీతో నేనుంచెదవు, సదా మమ్ము నీతో నేనుంచెదవు. ఓ అబ్రహాం ఇస్సాకు ఇశ్రాయేలు దేవా, నిత్య నివాసి నీవు. ఓ అబ్రహాం ఇస్సాకు ఇశ్రాయేలు దేవా, నిత్య నివాసి నీవు. పాటలు పాడేటప్పుడు రెండుసార్లు అని రాసుంటే రెండుసార్లు పాడాలని మా నాన్నకి పిలిపించి వాదించేది. అంటే కొన్ని సందర్భాల్లో పాటలు ఆపి కూడా ఇట్లా వాడండి అని కూడా ఆపింది. ఆ క్రమం బట్టి అట్లనే పాటలు పాడితే బుక్కులు ఎట్లా రాస్తున్నాయి అట్లా పాడితే మంచిది. కొన్నిసార్లు సహోదరులు అది అట్లా చేస్తున్నారు, ఆపుతున్నారు. దైవజనుడు భక్సింగ్ గారికి ఈ పాట అంటే చాలా ఇష్టం అంట. ఈ పాట మనం పాడుకుందాం. సాంగ్ నెంబర్ 11. యేసు ప్రభు కాపరి నాకు వాసిగా స్తుతించేదన్, యేసు గొర్రె పిల్లను పోయెదను తన వెంట. యేసు ప్రభు కాపరి నాకు వాసిగా స్తుతించేదన్, యేసు గొర్రె పిల్లను పోయెదను తన వెంట. పచ్చిక పట్లకు మచ్చికతో నడుపును, పచ్చిక చెంత నిచ్చును విశ్రాంతి. పచ్చిక పట్లకు మచ్చికతో నడుపును, స్వచ్ఛ జలము చెంత నిచ్చును విశ్రాంతి. ముందు ముందు వెళ్ళుచు పొందుగా రక్షించు నన్ను, తన మాధుర్య స్వరము నా తనివి తీర్చును.
ముందు ముందు వెళ్ళుచు పొందుగా రక్షించు నన్ను. తన మాధుర్య స్వరము నా తనివి తీర్చును. యేసు ప్రభు కాపరి నాకు వాసిగా స్తుతించెదను. యేసు గొర్రె పిల్లను పోయెదను తన వెంట. మరణాలోయ ద్వారా సరిగా నడిపించును. అడవి భయములెల్లా ఎడబాపి రక్షించును. మరణాలోయ ద్వారా సరిగా నడిపించును. అడవి భయములెల్లా ఎడబాపి రక్షించును. కత్తి ఒత్తి కట్టి గాయాలెంతో ఆదరించును. వింతలు ఆయన ప్రేమ సేవలు సంతోషింతును. కత్తి ఒత్తి కట్టి గాయాలెంతో ఆదరించును. వింతలు ఆయన ప్రేమ సేవలు సంతోషింతును. యేసు ప్రభు కాపరి నాకు వాసిగా స్తుతించెదను. యేసు గొర్రె పిల్లను పోయెదను తన వెంట. యేసు ప్రభు కాపరి నాకు వాసిగా స్తుతించెదను. యేసు గొర్రె పిల్లను పోయెదను తన వెంట. శత్రుల మందారం సంసిద్ధము చేయును. నా గిన్నె నిండించి పొర్లి పారజేసి. శత్రుల మందారం సంసిద్ధము చేయును. నా గిన్నె నిండించి పొర్లి పారజేసి. కడిగి కడిగి శుద్ధి చేసి ఆత్మదానమిచ్చేను. వడిగా ఆయన సాయము నా జయమున వెళ్ళెదను. కడిగి కడిగి శుద్ధి చేసి ఆత్మదానమిచ్చేను. వడిగా ఆయన సాయము నా జయమున వెళ్ళెదను. యేసు ప్రభు కాపరి నాకు వాసిగా స్తుతించెదను. యేసు గొర్రె పిల్లను పోయెదను తన వెంట. యేసు ప్రభు కాపరి నాకు వాసిగా స్తుతించెదను. యేసు గొర్రె పిల్లను పోయెదను తన వెంట. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనలు 115వ అధ్యాయం. పదమూడవ వచనం 14, 15 వచనాలు కలిసి చదువుకుందాం. కీర్తనల గ్రంథము 115వ అధ్యాయము 13, 14, 15 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. కీర్తనలు 112వ అధ్యాయం 112వ అధ్యాయం 1వ వచనం అందరం కలిసి చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. కీర్తనలు 128వ అధ్యాయం 1వ వచనం 128వ కీర్తన 1వ వచనం అందరం కలిసి చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. మాట ప్రార్థన చేస్తాం.
ప్రేమ నమ్మకం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధ పాదములకు వందనాలు. ఈ సాయంకాల సమయంలో దేవా, నీ సన్నిధిని నిలవడానికి నేను నిష్ప్రయోజకురాలను నప్పుకుంటున్నాను. నీ కృపను బట్టి దేవా, నీ అమూల్యమైన రక్త ప్రోక్షణ కిందికి వస్తూ దేవా, ఇంత మట్టుకు పాటల ద్వారా నీ నామాన్ని మహిమ తెచ్చుకున్నందుకే స్తోత్రములు. నన్ను పూర్తిగా ఖాళీ చేసి నీ మహిమ కొరకు నన్ను నింపి నేను ఏది మాట్లాడాలో నా నోటికి నోరుగా ఉండి మీరే నాకు సహాయపడుతున్నామని, నీ మాటలు మమ్మల్ని ఉజ్జీవింపజేసేవి, బలపరిచేవి. అందుని బట్టి నేను స్తుతిస్తూ, ఇది మీరు మా ఎడల కనిపించిన నీ ప్రేమకై స్తుతిస్తూ, మీరు మాకు ఆదరణకర్తకు దేవుడవుగా ఉండి మమ్మల్ని సంరక్షించి పోషిస్తున్న ప్రేమకై స్తుతిస్తూ, నీవే మాకు తండ్రివి, మా దేవుడవు, మా రక్షణ దుర్గంగా ఉన్నందుకై వందనాలు చెల్లించుకుంటూ, నీ ముఖకాంతి, నీ దక్షిణ హస్తము, నీ ముఖకాంతి, నీ బాహువే మాకు విజయం కలుగజేయించినదని కీర్తనలు 44:3 నీ దాసుడిచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నట్టు యేసుక్రీస్తు ప్రభు నా రక్షకు నామములో స్తుతించి ప్రార్థించి అతున్యంతో అడిగి పొందుకున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. నాకు సంఘ ప్రార్థనకు వచ్చినప్పుడు మేరక్క సిస్టర్స్ మీటింగ్ వారంలో తీసుకో అని చెప్పింది. ఆ మాటను బట్టి నేను గత మహబూబాద్లో నాకు 7th లెసన్ జూనియర్ క్లాస్ ఉండే, అందుకని నిన్న మార్నింగ్ అక్కడికి వెళ్ళినాను. ఇవాళ కూడా అక్కడ ఉందామనుకున్నాను. ఎందుకంటే మా నాన్నగారు ఇది నాన్న ప్రభు మహిమలోకి పిలువబడిన రోజు. ఇది నాన్న మేము నాన్నని హాస్పిటల్ తీసుకెళ్తుంటే మొదట ఆంటీ ఫోన్ చేసి నాన్న ఎట్లున్నారా అని అడిగింది. చేస్తారు ఆంటీ అడిగితే నేను నాన్నని డయాలసిస్ కొరకు హాస్పిటల్ తీసుకెళ్తున్నా ఆంటీ అంటే వెంటనే ఆంటీ ప్రార్థన చేసింది. ప్రార్థన చేసి మేము ఆ హాస్పిటల్కి 5-10 minutesలో మేము వెళ్ళినాం. అది వెళ్ళిన తర్వాత వాళ్ళు చూసి ఏం లేదని చెప్తున్నారు. అంటే ఆంటీ ప్రభు మహిళలో కూలిన తర్వాత ఆంటీ మొదట మా నాన్నగారికి ప్రార్థన చేసింది. అందుకని ఈరోజు నేను మొబైల్లో ఉండాలనుకున్నాను. అయితే అక్క ఆ విధంగా చెప్పిన కారణాన్ని బట్టి ఆంటీతో చెప్పినప్పుడు వెళ్ళమని ఆంటీ ప్రార్థన చేసి పంపించింది. దేవుని కృపను బట్టి నిన్న దినం నా ఫ్యామిలీ ప్రేయర్లో మార్నింగ్ శామ్యుల్ అంకుల్ తీసుకొని కీర్తనలు 117వ అధ్యాయము అక్కడ ఫ్యామిలీ ప్రేయర్లో మాట్లాడుతూ వచ్చింది. 2 వచనాలుంటే నేను చదువుతాను. యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది, ఆయన విశ్వాస్యత నిరంతరం నిలుచును. కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడి, సర్వజనములారా ఆయనను కొనియాడుడి, యెహోవాను స్తుతించుడి. యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది. నిజంగా దేవుని కృప మా ఎడల చాలా హెచ్చుగా చూపిస్తూ వచ్చినాడు. మా విషయంలో మేము మాట్లాడితేనే తెలుస్తాయి ఎవరికైనా, కానీ మా ఎడల దేవుడు చూపించిన కృప చాలా హెచ్చుగా ఉన్నది. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకున్నాను. అయితే అంకుల్ ప్రార్థన చేసిన తర్వాత నేను కుటుంబ ప్రార్థన అయిపోయిన తర్వాత చూస్తే అక్కడ వాక్యము, పిల్లలనేమి పెద్దలనేమి తన ఎంత భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును అని వాక్యం రాయబడుతూ వచ్చింది. అక్కడ ఆ మాటను బట్టి దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చినాడు. దేవుని అంటే భయభక్తులు కలిగిన జీవితంలో గురించి, భయభక్తులు కలిగినట్టు ద్వారా కలిగే ఆశీర్వాదాల గురించి మాట్లాడాలని దేవుడు నాకు తలంపించినాడు. దాన్ని బట్టి నేను ఈ అధ్యాయంలో చదువుతూ వచ్చినాను. చదువుతూ మొదట చూస్తే 115 మొదటి వచనం, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక అని. తర్వాత కింద 9వ వచనం, ఇశ్రాయేలీయులారా యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. తర్వాత 10వ వచనంలో, అహరోను వంశస్థులారా యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. కింద యెహోవా యందు భయభక్తులు గలవారులారా యెహోవా యందు నమ్మిక ఉంచుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. ఈ మాటలు కింద ఆయన వారికి సహాయము, వారికి కేడము అనే మాట 3 సార్లు రాయబడుతూ వచ్చింది. ఇదేం ఇశ్రాయేలీయులారా, అహరోను వంశస్థులారా, యెహోవా యందు భయభక్తులు గలవారులారా అని సేమ్ అదే మాటలు 3 సార్లు రాయబడుతూ వచ్చింది. ఇదే సేమ్ మాటలు మనం చూస్తే కీర్తన 118వ అధ్యాయం 118వ అధ్యాయము మొదటి 3 వచనాలు, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం నిలుచును, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం నిలుచునని ఇశ్రాయేలీయులు అందురుగాక, ఆయన కృప నిరంతరం నిలుచునని అహరోను వంశస్థులు అందురుగాక, ఆయన కృప నిరంతరం నిలుచునని యెహోవా యందు భయభక్తులు గలవారు అందురుగాక. పరిశుద్ధాత్మ దేవుడు మనం
వాక్యంలో వింటూ వచ్చినాం కదా, 40 మంది దేవుని బిడ్డలు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపింపబడి 1600 సంవత్సరాలు దేవుని వాక్యం రాస్తూ వచ్చినారు. మరి ఆత్మదేవుడు ఈ విధంగా 3 సార్లు ఈ విధంగా ఈ మాటలు రాసి పెడుతూ వచ్చినారు. మొదట ఇశ్రాయేలీయుల గురించి, తర్వాత అహరోను వంశస్థుల గురించి, తర్వాత యెహోవా యందు భయభక్తులు గలవారి గురించి. యెహోవా యందు భయభక్తులు గలవారు అంటే దేవునికి ఇష్టలైన వారు. యెహోవా యందు భయభక్తులు గలవారు ఆయన యందు ఆయన ఆజ్ఞను బట్టి అధికముగా ఆనందించేవాడు ధన్యుడు అని రాయబడుతూ వచ్చింది 112వ కీర్తన. ఈ కీర్తనలో చూస్తే కింద అన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. నిజంగా దేవుని బిడ్డల కొరకు దేవుడు ఎన్నో ఆశీర్వాదాలు దాచి ఉంచిండు యెహోవా యందు భయభక్తులు గలవారి కొరకు. కింద చూస్తే 112 2వ వచనం, వారి సంతతి వారి భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశం వారు దీవింపబడుదురు, కలిమియు సంపదయు వారి ఇంట నుండును, వారి నీతి నిత్యము నిలుచును, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును, వారి కటాక్షమును వాత్సల్యము నీతి గలవారు, దయాళులను అప్పిచ్చివారును భాగ్యవంతులు, న్యాయ విమర్శలో వారి వ్యాజ్యం గెలుచును, అట్టివారు ఎప్పుడూ కదిలింపబడరు, నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో నిందురు, వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును, వాడు దుర్వార్తకు జడియడు, వాని మనసు స్థిరముగా ఉండును, తన శత్రుల విషయమైన తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడడు, వాడు దాతృత్వము కలిగి బీదలకిచ్చును, వాని నీతి నిత్యము నిలుచును, వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును. ఈ విధంగా అంత మాత్రం కాక 128వ కీర్తనలో ఇందాక మనం చదువుకున్నాం కదా, అందులో కూడా కింద ఎన్నో ఆశీర్వాదాలు దేవుడు రాసి పెట్టినాడు. 128వ కీర్తన 6 వచనాలు చిన్న అధ్యాయం చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచు వారందరూ ధన్యులు, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును, నీ లోగిట నీ భార్య ఫలించి ద్రాక్షావళి వలె నుండును, నీ భోజనం బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె నుండురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవిత కాలమంతా యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదవు, నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు, ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. 3 అధ్యాయాల్లో చూస్తే యెహోవా యందు భయభక్తులు గలవారి కొరకు దేవుడు ఎన్నో ఆశీర్వాదాలు దాచించున్నాడు. నిజంగా దేవుని వాక్యమును మనం అనుసరించి ఆయన యందు భయభక్తులు కలిగి ఉండటం వలన ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆ విధంగా కీర్తనలు 37వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే, అధ్యాయం 7వ వచనం, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి నుండి వారిని రక్షించును. కీర్తనలు 31వ అధ్యాయం 19-20 వచనాలు, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించి వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. కింద చూస్తే దేవుడు వారిని గుడారములో దాచుతున్నావు అని రాయబడ్డది. దేవుడు దాచిపెట్టే దేవుడు, మన కొరకు మేలును సిద్ధపరిచే దేవుడు. మరి ఇక్కడ 32వ అధ్యాయం 7వ వచనం చూస్తే, నా దాగు చోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదవు. మనం పాడే పాటలే మనకు దుర్గంగా దేవుడు కాపాడే దేవుడు, మనకు దాగు చోటుగా ఉండే దేవుడు. ఇంకా కింద 8వ వచనంలో, నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. దేవుని వాక్యము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా మనకు ఎన్నో ఆశీర్వాదాలు దేవుడు మన వాక్యంలో రాసిపెట్టినాడు. సామెతల గ్రంథంలో చూస్తే భయభక్తులు కలిగి ఉండటం బట్టి ఉన్న ఆశీర్వాదం ఏంటియో మనము చూడగలుగుతాం. నేను సామెతల గ్రంథము సాయంత్రం కూర్చొని ధ్యానిస్తూ వచ్చినాను. దేవుని కృపను బట్టి సామెతలు 1వ అధ్యాయం 7వ వచనంలో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము అని రాయబడుతూ వచ్చింది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా మనకు దేవుడు తెలివినిచ్చేవాడు. 1వ అధ్యాయము 29వ వచనం, 29వ వచనంలో రెండోసారి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట అని రాయబడ్డది. అయితే అక్కడ వేరే 33వ వచనంలో చూస్తే, ఆయన ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చిన భయం లేక నెమ్మదిగా నుండును. అంటే దేవుడు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా మనకు సురక్షితంగా కాపాడుతాడు, నెమ్మదిగా మనల్ని జీవింపజేస్తాడు. ఆ విధంగా 3వ సామెతల గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన
ఎట్టిదో నీవు గ్రహించదవు, దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. మూడవదిగా ఏమొస్తుంది? దేవుని గూర్చిన విజ్ఞానం అంటే దేవుని జ్ఞానము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు భయభక్తులు కలిగి ఉండటం బట్టి. 3వ అధ్యాయము 8వ వచనం, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన కింద అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును. దేహమునకు ఆరోగ్యమును ఎముకలకు సత్తువ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా దేవుడు మనకు అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. ఈ విధంగా సామెతలు 8వ అధ్యాయం 8వ అధ్యాయము 13వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన కింద 14వ వచనంలో చూస్తే దేవుడు మనకు ఆలోచనను అనుగ్రహిస్తాడు, లెస్ అయిన జ్ఞానమునిస్తాడు, పరాక్రమం దయచేస్తాడు. దేవుని వలన రాజులు ఏలుతారు, అధికారులు న్యాయమును బట్టి పాలన చేయుదురు. నా వలన అధిపతులను లోకంలోని గనులైన న్యాయాధిపతులందరూ ప్రభుత్వం చేయుదురు. దేవుడు యందు భయభక్తులు కలిగి ఉండే వారి ద్వారా దేవుడు జ్ఞానమును ఆలోచనను దయచేసే దేవుడుగా ఉంటున్నాడు. ఆ విధంగా కీర్తనలు 9వ అధ్యాయము, సామెతల గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన జ్ఞానము వివేచన దేవుడు అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. ఆ విధంగా సామెతల గ్రంథము 10వ అధ్యాయము 27వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము అని దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. అది సామెతల గ్రంథము 13వ అధ్యాయము 13వ వచనం, ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభము పొందును. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుని ఆజ్ఞల విషయమై భయభక్తులు కలిగి ఉంటే వలన లాభము కలుగుతుంది. ఆ విధంగా 14వ అధ్యాయము 26వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. దేవుని వాక్యమును అనుసరించి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట ద్వారా బహుధైర్యము దేవుడు అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. ఆ విధంగా 27వ వచనంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట. దేవుని మాటలే మనకు నిత్య జీవం కలిగిన మాటలు, అవి మన హృదయంలో జీవపు ఊటగా ఉంటూ వస్తాయి. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనం, యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట మేలు. విస్తారమైన భక్తిహీనుల కలిగినట్టుగా విస్తారమైన ధనం కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట మేలు. సామెతలు 15వ అధ్యాయము 23వ వచనం, యెహోవా యందు 33వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము, ఘనతకు ముందు వినయముండును. జ్ఞానాభ్యాసం చేసిన వారికి ఘనత కలుగుతుంది. వినయంతో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట వలన జ్ఞానాభ్యాసము ద్వారా ఘనత కలుగుతుంది. కాబట్టి దేవుని వాక్యంలో సామెతల గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన 7వ వచనంలో చూస్తే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండే వారికి శత్రువులను సహా వారికి మిత్రులుగా చేస్తున్నాడు దేవుడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన శత్రువులను మనకు మిత్రులుగా చేసే దేవుడుగా ఉంటున్నాడు. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 23వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము, అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము. ఆ విధంగా 22వ అధ్యాయము 4వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును.
యెహోవా యందు భయభక్తులు కలిగిన వల్ల ఐశ్వర్యము, ఘనత, జీవమును దేవుడు అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. ఆ విధంగా సామెతలు 23వ అధ్యాయము 17వ వచనం, నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుము, నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుము అని రాయబడుతూ వచ్చింది. ఆ విధంగా దేవుని వాక్యంలో తర్వాత అధ్యాయాల్లో చూస్తే ఆయన ఎందు నమ్మక ఉంచువాడు వర్ధిల్లును అని నమ్మకత్వం గురించి రాసిపెట్టినాడు. కానీ ఆఖరి వచ్చిన అధ్యాయంలో సామెతలు 31వ అధ్యాయము 30వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును, చేసిన పనిని బట్టి అటిదానికి ప్రతిఫలం ఇయ్యదగును, గవనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ గురించి రాయబడింది. అయితే మనం చేసిన పనులను బట్టి దేవుడు మనకు ఘనతనిచ్చేవాడుగా ఉంటున్నాడు. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనం, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. మన క్రియల చొప్పున దేవుడు మనకు జీతం తీసుకొని వస్తున్నాడు. కాబట్టి యెషయా గ్రంథకర్త 49వ అధ్యాయం 49వ అధ్యాయము 3-4 వచనాలు, ఇశ్రాయేలు, నీవు నా సేవకుడవు, నీలో నన్ను మహిమపరుచుకున్నదను అని ఆయన నాతో చెప్పెను. ఆయనను వ్యర్థముగా నేను కష్టపడితిని, ఫలమేమీ లేకుండా నా బలమును వృధాగా వ్యయపరిచిన ఉన్నాననుకొంటిని. నాకు న్యాయకర్త యెహోవాయే, నా బహుమానము నా దేవుని యొద్దనే ఉన్నది. మనకు బహుమానము దేవుడు సిద్ధపరిచి తీసుకొని వస్తున్నాడు. కాబట్టి మనము చేసిన క్రియల ఫలితము దేవుడు మనకు బహుమానంగా తీసుకొని రాబోతున్నాడు. కాబట్టి మనం భయభక్తులు కలిగి దేవుని సన్నిధిని, దేవుని వాక్యాన్ని బట్టి ఆనందిస్తూ ఆయన ఆజ్ఞలను విషయమై అధికంగా ఆనందించే వారంగా ఉండాలని దేవుడు గుర్తు చేస్తున్నాడు. కొత్త నిబంధన గ్రంథంలో చూస్తే అపోస్తలుడైన పౌలు గారు 1 తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం, దైవభక్తి గల వారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తామును అలంకరించుకొనవలను. దైవభక్తి గురించి అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాస్తూ వచ్చినాడు. దైవభక్తి గల వారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా మనం జీవించాలని. అంతే మాత్రం కాకుండా 4వ అధ్యాయము 7-8 వచనాలు, అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమవును కానీ దైవభక్తి ఇప్పటి జీవము విషయంలోనూ రాబోవు జీవము విషయంలోనూ వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. కాబట్టి దైవభక్తి ఇప్పటి జీవం విషయంలో, రాబో జీవం విషయంలో వాగ్దానంతో కూడింది. కాబట్టి అన్ని విషయంలో దైవభక్తి చాలా అవసరమై ఉంటున్నది. అంతేకాకుండా 6వ అధ్యాయం 6వ వచనంలో సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. సంతుష్టి సహితమైన దైవభక్తి మనం కలిగి ఉండాలని దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. మనం చాలా భక్తిగా ఉంటాము, అయితే మన భక్తిని బట్టి ఎవరు మనం చూస్తారు, మనకు ప్రతిఫలం ఎవరిస్తారని కొంతమంది నిరాశపడేవారుగా ఉంటారు. అని మందిరానికి రాకపోవడం, అని నియామక కుడికలకు అటెండ్ కాకపోవడం, దేవుడు మనకు ఆత్మ సంబంధంగా ఇచ్చిన పరుగులు వాళ్ళు నిర్లక్ష్యంగా ఉండేదాన్ని బట్టి అట్లా మనుషులను బట్టి ప్రవర్తించడం కాదు, కానీ సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమైనదని దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. మనకు గొప్ప లాభము, మన భక్తి మనకు లాభకరంగా ఉంటుంది. ఆ విధంగా 1 తిమోతి 6:11 వచనంలో అపోస్తలుడైన పౌలు గారు తిమోతిని హెచ్చరిస్తూ ఈ విధంగా రాసిపెట్టినాడు, దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నటకు ప్రయాసపడుము అని. అటు భక్తి కలిగి మనం కూడా ఈ లోకంలో జీవించినట్లు దేవుడు మనకు సహాయం చేయనుగాక. 2 తిమోతి 3వ అధ్యాయం 12వ వచనంలో క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించి వారందరూ హింస పొందుదురు. 14వ వచనం వరకు చదువుకున్నాం. అయితే దుర్జనులు, వంచకులను, ఇతరులను మోసపరచుచు తామును మోసపోవచ్చు
అంతకంతకు చెడిపోవుదురు. క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు గనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటువో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. దేవుని వాక్యమును బాల్యదినము నుండి మనం ఏదైతే నేర్చుకున్నామో అటు వాక్యములందు మనం నిలిచి ఉండే వారంగా ఉండాలని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. అట్లి విధానంలో మనం వెళ్తున్నప్పుడు మనకు హింసలు పరిస్థితులు వచ్చినప్పటికీ అదంతా క్రీస్తు యేసుని సద్భక్తితో బ్రతకనుద్దేశించే వారి జాబితాలోకి మనం వెళ్తాం. కాబట్టి దేవుని వాక్యం చాలా సత్యము. ఏ విషయం అందు కూడా మనము నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. మన భక్తి జీవితము మనకు ఎంతో గొప్ప లాభసాధనంగా ఉంటుంది. ఆ విధంగా పరిశుద్ధ గ్రంథంలో భక్తి కలిగిన ఒక స్త్రీ గురించి మనం ఒకసారి చూసుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము. ఇక్కడ ఈ అధ్యాయంలో మనం అందరము ఈ సందర్భం ఎరిగిన వారమే. ఇక్కడ 4వ వచనం. ఆ కాలంలో లప్పిదోచునకు భార్య అయిన దెబోరా అనే ఒక ప్రవక్తి ఇశ్రాయేలీలకు న్యాయాధిపతినిగా ఉండెను. ఆమె ఎఫ్రాయిముల మందలి రామాకును బేతేలుకును మధ్యనున్న దెబోరా సరళ వృక్షము కింద తీర్పుకై కూర్చుండుట కద్దు. తీర్పు చేయుటకై ఇశ్రాయేలీయులు ఆమె యొద్దకు వచ్చుచుండిరి. అయితే ఈ విషయంలో సిసెరా అనే వ్యక్తి పైన వచనంలో 3వ వచనంలో చూస్తే అతనికి 900 ఇనుప రథములు ఉండెను. అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలీయులను కఠినమైన బాధ పెట్టగా ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టిరి. వాళ్ళు మొరపెట్టిన సందర్భంలో దెబోరాను దేవుడు ఆమెతో మాట్లాడుతూ వచ్చినాడు. ఆమె బారాకును పిలిచి, నువ్వు 6వ వచనం, నువ్వు వెళ్ళి నఫ్తాలీయుల్లోను జెబులూనీయులు 10,000 మంది మనుషులను తాబోరు కొండ యొద్దకు రప్పించుము. నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతి అయిన సిసెరాను అతని రథములను అతని సైన్యమును కీషోను ఏటి యొద్దకు కూర్చి నీ చేతికి అప్పగించదనని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉండలేదా అని దెబోరా చెప్పగా, అప్పుడు బారాకు ఏమంటాడు, నువ్వు నాతో వస్తేనే నేను వెళ్తాను అన్నప్పుడు ఆమె ఏమంటది, ఒక స్త్రీ చేతికి సిసెరాను అప్పగించదని చెప్పి అనుకుంటారు. కాబట్టి అయినా నేను వస్తా అని చెప్పి దెబోరా వెళ్ళింది. వెళ్ళినప్పుడు అక్కడ 12వ వచనంలో అభినోయము కుమారుడైన బారాకు తాబారు కొండ మీదికి పోయినని సిసెరాకు తెలుపబడినప్పుడు సిసెరా తన రథములన్నిటినీ తన 900 ఇనుప రథములను అన్యుల హారోషేతు నుండి కీషోను వాగు వరకు తన పక్షముగా ఉన్న సమస్త జనమును పిలిపింపగా దెబోరా ఈ విధంగా అంటుంది, లెమ్ము, యెహోవా సిసెరాను నీ చేతికి అప్పగించిన దినము ఇదే. యెహోవా నీకు ముందుగా బయలుదేరిన గదా అని బారాకుతో చెప్పినప్పుడు బారాకు ఆ 10,000 మంది మనుషులను వెంట పెట్టుకొని తాబోరు కొండ మీద నుండి దిగి వచ్చాను. అప్పుడు అక్కడున్న బారాకు వారిని హతము చేయనట్లు యెహోవా సిసెరాను అతని రథములన్నిటినీ అతని సర్వసేనను కలవరపరచగా, ఇక్కడ బారాకు ఏం చేసినట్లుగా రాయబడలేదు. యెహోవా దేవుడే సిసెరాను అతని రథములన్నిటినీ అతని సర్వసేనను కలవరపరచగా అని రాయబడుతూ వచ్చింది. కాబట్టి దేవుడు తన బిడ్డలను వాడుకొని ఆ విధంగా దేవుడే కార్యాలు చేసేవాడుగా ఉంటున్నాడు. ఆ విధంగా సిసెరా ఏం చేస్తుంది, ఆయన ఒక్కడు రథం దిగి కాలినడకన పారిపోయిండు. అయితే బారాకు 16వ వచనంలో ఆ రథములను సేనను అన్యుల హారోషేతు వరకు తరుమగా సిసెరా యొక్క సర్వసేనయు కత్తివాత కూలెను, ఒక్కడైనను మిగిలి ఉండలేదు. వాళ్ళందరూ 900 రథాలు, ఆ మనుషులందరూ ఒక్కడు కూడా మిగిలిపోకుండా అందరు పోయిండు. అయితే ఈ సిసెరా ఒక్కడు ఆయన తప్పించుకొని పారిపోతున్నాడు. అట్లాంటి సందర్భంలో ఇక్కడ యాయేలు అను ఒక స్త్రీ ద్వారా దేవుడు ఆ సిసెరా తలను పగలగొడుతూ వచ్చినాడు. ఆ విధంగా యాయేలును దేవుడు అక్కడ వాడుకుంటూ వచ్చినాడు. భక్తిగల స్త్రీలు వారు చేసిన కార్యాల ద్వారా శత్రువు వారు హతమవుతూ వచ్చినారు. ఇక్కడ న్యాయాధిపతులు 5వ అధ్యాయము 24వ వచనంలో కయీనీయుడైన హేబెరు భార్య యాయేలు స్త్రీలలో దీవెన నొందును, గుడారములలో నుండి స్త్రీలలో ఆమె దీవెన నొందును అని రాయబడుతూ వచ్చింది. దేవుని బిడ్డలను వాడుకొని ఆ విధంగా దేవుడు దీవించేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి దైవభక్తి కలిగి మనం ప్రభుపక్షంగా ఉంటే శత్రువుల తలను చితకదొక్కుటకు దేవుడు మనల్ని సాధనాలుగా వాడుకుంటాడు.
ఇక్కడ ఎస్తేరు గ్రంథంలో చూస్తే ఎస్తేరు కూడా తన ప్రజల పక్షంగా ఆ యొక్క తాకీదు రాయబడినప్పుడు ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనంలో చూస్తే షూషాను కోటలో బెన్యామీనుడగు కీషునకు పుట్టిన షీమి కుమారుడగు యాయీరు వంశస్థుడైన మొర్దెకై అను ఒక యూదుడుండెను. వాళ్ళు యూదా జనాంగానికి సంబంధించిన వారు. 9వ వచనంలో ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది కనుక ఆమె అతని వలన దయ పొందెను. అంటే దేవుని దృష్టికి కూడా ఎస్తేరు దయ పొందినదిగా ఉంటుంది కాబట్టి తన ప్రజల పక్షంగా ఆమె ప్రార్థన చేయడానికి దేవుడు ఆమెను ఏర్పరచుకున్నాడు. 4వ అధ్యాయం 16వ వచనంలో నీవు పోయి షూషాను నందు కనబడిన యూదులనందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి, నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసం ఉండును అని ఆమె మాట్లాడుతూ వచ్చింది. నేను ప్రవేశించిన న్యాయ వ్యక్తిత్వంగా ఉన్నను, నేను రాజునొద్దకు ప్రవేశించుదును, నేను నశించినా నశించదనని తన ప్రజల కొరకు తీర్మానం తీసుకుంది ఎస్తేరు. అటు కృపలో దేవుడు ఆమెకు సహాయం చేసినాడు. వారి ప్రార్థనలు ఆలకించి 8వ అధ్యాయం 16వ వచనంలో మరియు యూదులకు క్షేమమును ఆనందమును సంతుష్టియు ఘనతయు కలిగెను. రాజు చేసిన తీర్మానమును అతని చట్టమును వచ్చిన ప్రతి సంస్థానమందును ప్రతి పట్టణమునందును యూదులకు ఆనందమును సంతోషమును కలిగెను. అది శుభదినమని విందు చేసుకొనిరి. మరియు జనులలో యూదుల ఎడల భయము కలిగెను గనుక అనేకులు యూదుల మతము అవలంబించిరి. మన ముందున్న పరిస్థితులను బట్టి చూస్తే శత్రువు ఎంతో బలంగా దేవుని ప్రజలను హింసిస్తూ ఎంతగానో బాధపడుతున్నారు. కాబట్టి మనం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు భక్తులు వారికి ఇచ్చిన మార్గం చొప్పున మన ప్రార్థనలు ఆలకించి దేవుడు కూడా మనకు సహాయం చేయాలని మనము దేవుని సన్నిధిలో కోరుకుందాం. మనం దేవుని సన్నిధిలో కొద్దిసేపు ప్రార్థన చేసుకుందాం. రావడానికి కృపను అనుగ్రహించండి. నియామక కోరికలు ఎంతో ప్రాముఖ్యమైనవి తండ్రి. నాయన మా
కూడా ప్రభు ఆ రీతిగా ఉండకుండా మరి నాయన మిమ్మల్ని సేవించేవారుగా మరి దావీదు సెలవించినట్టు తరతరములు నీవే మాకు నివాస స్థలం అని ప్రభా దావీదు ఏ రీతిగా అయితే చెప్పగలుగుతున్నాడు ప్రభా మేము మా విశ్వాసకులను అందరూ కూడా తండ్రి ప్రభా మా తరతరముల వరకు కూడా నీవే నివాస స్థలముగా నాయన మీరే మాకు సహాయం మీరే మాకు కీడమని ప్రభా మీ వైపు తేరి చూసేవారుగా ప్రభా మేము ఉండడానికి మమ్మల్ని మీరు సిద్ధపరుస్తున్నామని వేడుకుంటున్నాను. సహాయం దయచేయండి. మరి నాయన వేదనీయ సహవాసంలో ఉంచిన ప్రభా ప్రతి ఒక్కరి అవసరతలు జ్ఞాపకం చేసుకుని సంఘ సరిహద్దులను విశాలపరచండి ప్రభా నాయన సంఘంలో ఉన్న రోడ్డు మాటలను జ్ఞాపకం చేసుకునండి. మరి నాయన మరి గత దినాల్లో మీరు ఏసీ కూడా మీ ఏసీలన్నింటినీ ఫిట్ చేయడానికి కృపనిచ్చారు. బీబీఎస్ జరగడానికి కృపనిచ్చారు. నిజమే తండ్రి ఎంతో బయట వేడిమి ఉన్నప్పటికీ ప్రభా మీ యొక్క సన్నిధిలో చల్లని నీడలు తండ్రి ప్రభా ఆ 6 దినములు కూడా ప్రభా మీరు నడిపించిన విధానం బట్టి మీకు వందనములు. అయితే తండ్రి రానున్న మరి నాయన తండ్రి ముందున్న పరీక్షలు కూడా మీరు రైతు జ్ఞాపకం చేసుకునండి. రేపటి ఉపవాస ప్రార్థన మరి ఆరాధన మరి నాయన తండ్రి బలవర్తమానము యూత్ మీటింగ్లు మరి వాస్తవ మీటింగ్స్ మీరు తోడుగా ఉంటుందని వేడుకున్న సండే స్కూల్ పరీక్షలకు తోడుగా ఉండండి. ప్రభా నిశ్చయమైన చిన్న బిడ్డల మధ్య జరిగే పరిచర్య ఎంతో మరి శ్రేష్టమైనది తండ్రి నాయన చిన్నతనంలోనే ప్రభా మీ యొక్క వాక్యం మరి హృదయంలో మీరు మరి నాయన ఫలింపజేస్తున్నామని వేడుకుంటున్నాను తండ్రి. ముందున్న తరపు వారికి ఎంతో మాదిరికరంగా ఉండులాగా చిన్న బిడ్డలను చిన్నతనంలోనే ప్రభా మీ యొక్క భయభక్తుల్లో పెంచుతున్నామని వేడుకుంటున్నానయ్యా. వారికి చెప్పబడుతున్న వాక్యం వారికి చెప్పబడుతున్న మరి స్టోరీస్ కానీ పాటలు కానీ అన్నింటినీ ప్రభా నాయన క్రమం తప్పకుండా నేర్చుకున్నాయన తండ్రి మీ సన్నిధిలో ఎదగడానికి ఫిలిప్పు కుమార్తెలు ఏ విధంగా అయితే మూల కంబాలుగా సన్మానిస్తున్నారో ప్రభా అటువంటి రీతిగా ప్రభా మా ప్రియ బిడ్డలు ఉండడానికి సహాయం దయచేయండి. గడిచిన VBS దినాల్లో ప్రభా ఎంతో మంది తీర్మానం చేసుకుంటున్నారయ్యా నాయన తండ్రి. మరి నాయన KGAB జూనియర్స్ సీనియర్స్ ఎంతో మంది నాయన ప్రభా మరి నాయన రక్షణ తీర్మానం చేసుకున్నారు తండ్రి. వారందరినీ జ్ఞాపకం చేసుకునండి. వారి పేర్లను ప్రభానైనా మీరే గుర్తు చేసుకుంటున్నామని వేడుకుంటున్నాను. సహాయం దయచేయండి. అంత మాత్రమే కాదు తండ్రి ప్రభా మీ యొక్క 11వ తారీఖు జరుగుతున్న ఎలక్షన్స్లో తోడుగా ఉండండి. మరి నిజమైన ఆయన ప్రభా మరి గత దినాల్లో మరి ఏ రీతిగా అయితే విశ్వాసాలను సేవకులను మరి సంఘములను మరి ధ్వంసం చేస్తూ వచ్చారో ప్రభా అటువంటి ప్రభుత్వం మరలా రాకుండా తండ్రి ప్రభా మీ చిత్తానుసారమైన నాయకుని మీరే ఎన్నుకుంటూ రమ్మని మరి నాయన తండ్రి ప్రభా ప్రజలకు కూడా అట్టి జ్ఞానం ప్రసాదిస్తున్నామని మరి ఎవరినైతే ఎన్నుకోవాలో మరి నాయన శ్రేష్టమైన రీతిలో ఆలోచించి ఓటు వేయడానికి సహాయం దయచేస్తున్నామని వేడుకుంటున్నానయ్యా. అందుమాత్రమే కాదు ప్రభా ఎన్నికల మరి నాయన తండ్రి ప్రభా ఎలక్షన్ డ్యూటీస్ అని ప్రభా మా బంధుమిత్రులు మరి నాయన సంఘంలో ఉన్న విశ్వాసాలు అనేకులు ప్రభా నాయన మరి ఎలక్షన్స్ డ్యూటీకి వెళ్ళుచుండే వారి ప్రయాణంలో తోడుగా ఉండండి. అక్కడ జరుగు ఎటువంటి కలహంలు కానీ తండ్రి ప్రభా ఎటువంటి కీడు ఆపద నష్టము మా బిడ్డలకు కలగకుండా తండ్రి మీరే సహాయం చేస్తున్నామని వేడుకుంటున్నాను. అలానే ప్రభావ మన ప్రేక్ష సేవకుని వారి కుటుంబాన్ని పెట్టి మీకు వందనము చెల్లించుకుంటున్నానయ్యా. వారి ద్వారా మీరే సంపూర్ణమైన సేవా పరిచర్య జరిగించుకుంటున్నామని బేకరియాలో మరి దీని కింద ఉన్న బ్రాంచెస్ అన్నింటినీ కూడా ప్రభావ మీరే విశాలపరిచి ఆశీర్వదిస్తున్నామని వేడుకుంటున్నాను. సహాయం దయచేయండి. వారు వరకు స్వగృహానికి వెళ్ళి ఉంటుండగా క్షేమకరమైన ప్రయాణం దయచేయండి. తిరిగి మరణ మా మధ్యకు నడిపించండి. పరిచర్యను మీరు జరిగించండి. అంతవరకు కూడా నాయన తండ్రి సంఘంలో మీరే మీ యొక్క కాపులలో భద్రపరుస్తున్నామని వేడుకుంటున్నానయ్యా. మరి నాయన తండ్రి ప్రభావ చేరి వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకునేది తండ్రి. వారి అక్కడ వస్తుంది ప్లీజ్ మనుషులను తీర్చండి ప్రభావ. చిన్ననేమి పెద్దలనేమి అందరినీ కూడా భయభక్తులు కలిగి ఉన్న వారందరినీ ఆశీర్వదిస్తానని మీ యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రభావ. మరి నాయన చేరి వచ్చిన బిడ్డలందరూ కూడా మరి నాయన తండ్రి ప్రభావ ఆశీర్వదింపబడేలాగా మీ కృపను కుమ్మరిస్తున్నామని వేడుకుంటున్నాను. సహాయం దయచేయండి. వేదన సంఘ వాగ్దానమును బట్టి మీకు వందనములు. దేశం యొక్క ఉన్నత స్థలముల మీదకి ఎక్కిస్తానని ప్రభానైనా మీరు ఇచ్చిన వాగ్దానము ప్రభానైనా చేత పట్టుకుని ప్రార్థించుండగా మరి నాయన తండ్రి సంఘంలో ఎక్కడ లోటుపాట్లు మరి నాయన శరీరపరంగా కానీ ఆత్మీయంగా కానీ ప్రభా ఎటువంటి పరిస్థితులన్నింటినీ కూడా తండ్రి ప్రభా మీరే మరి సరిచేసి చక్కపరిచి ఉన్నత స్థలములకు ప్రభా మీరు ఎక్కిస్తున్నామని వేడుకుంటున్నాను. సహాయం దయచేయండి. సమాధానకర్త అయిన దేవుడు నేను పరిపూర్ణంగా పరిశుద్ధపరుస్తాడని మరి శాంతిని అనుగ్రహిస్తాడని అతి శీఘ్రంగా సాతాను యొక్క తలను చితుకు ద్రొక్కిస్తానని ప్రభావ మీరు సెలవించడం మరి నాయన తండ్రి వాగ్దానమును బట్టి మీకు వందనములు. అటు వాగ్దానాలన్నింటినీ కూడా ప్రభావ పక్షాన నెరవేర్చండి. మీరే మహిమ పొందండి. మరి నాయన తండ్రి మా దేశంలో మీరు బాగుపరచండి, స్వస్థపరచండి. మరి నాయన ఎవరైతే ప్రభానైనా వాక్యం కొరకు సువార్త కొరకు హింస పొందుతున్నారు వారందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నామని వేడుకుంటున్నాను. మా యొక్క స్నేహితులను రక్త సంబంధాలను సన్నిహితులను బంధుమిత్రులను మరి నాయన మా యొక్క తండ్రి ప్రభా చెదిరైన సంఘములన్నిటినీ జ్ఞాపకం చేసుకునేది తండ్రి. ప్రతి ఒక్కరికి క్షేమంలో మేలు ప్రసాదించి మరి మేమంతా కూడా ప్రభా ఇంటికి చేరి మరి నాయన తిరిగి క్షేమంగా మరి ఒకసారి మీ సన్నిధిలో కలుసుకుని మీ సన్నిధిలో ఆనందించి మరి ఎంతవరకు
ఆమేన్. Gracias.
ఆమేన్. ప్రేమ నమ్మకం కలిగిన ప్రియాపరులు తండ్రి మీ పరిశుద్ధ పాలనలో వందనాలు చెల్లించుకుంటున్నాను. సాయంకాల సమయంలో దేవా ఈ కృపను బట్టి దేవా ఈ సన్నిధిలో మీ లోపడినట్లు మీ సన్నిధిలో పరిచయం చేయనట్లు మీరు నాకు అనుగ్రహించిన భాగాన్ని బట్టి నేను స్థుతిస్తూ ఆరాధిస్తున్నాను. దేవ మతమాన్ని తీసుకొచ్చిన లేఖన భాగంలో బట్టి ఉన్నాను తండ్రి. నేను భయభక్తులు కలిగిన దేవా ఎన్నో ఆశీర్వాదాలు సామెతల గ్రంథంలో చూస్తే 17 పర్యాయాలు ఆ విధంగా దేవాన్ని భయభక్తులు కలిగిన వలన దాచించిన మేలను దేవా మేము ఆస్వాదించుకున్నట్లు మీరే మాకు సహాయం చేయండి. ఆ విధంగా మేము మా పిల్లలు దేవా నీ ద్వారా ఆశ్రయింపబడిన వారుగా నేను భయభక్తులు కలిగి నీ వాక్యం అనుసరించి నడుచుకునే వారిగా ఉన్నట్లు మీరే మాకు సహాయపడుతురండి ప్రభా. దయ చూపించండి. మరి ముఖ్యంగా దేవా ఈ దినాలు దేవా మరి మా వేసవి కాలంలో దేవా అనేక స్థలాల్లో ఈ పరిచయంలో మీరు సహాయపడుతూ వచ్చినారు. మీ పాదంలో వందనాలు. వరంగల్ వేదనీయ పక్షంగా మీరు చేసిన మేలుకై స్తోత్రంలో ఇక్కడ బిడ్డలు ఎంతమంది అయితే తీర్మానం తీసుకున్నారు ప్రభా. బిడ్డల తీర్మానాలన్నీ మీరు స్థిరపరుస్తురండి ప్రభా. ప్రతి ఒక్కరు దేవా మరి చేతిన వారి చేతులన్నింటిని పట్టుకుంటురండి ప్రభా. కనికరించండి. వారి జీవితంలో లోతైన కార్యములు మీరే జరిగిస్తురండి ప్రభా. రాబోతరానికి ఉపయోగకరమైన పాత్రలుగా బిడ్డలందరినీ మీరు సిద్ధపరిచి రావాల్సిందిగా నీ పాల్సంలో విజ్ఞాపన చేస్తున్నారు. సహాయం చేయండి. ఆ విధంగా కాసుపెట్టి వీరభద్రంలో దేవా పచ్చళ్ళు మీరు సహాయపడుతూ వచ్చినారు. మీ వేస్తున్నట్లో దేవా తండ్రి లాస్ట్ దినంలో కూడా దేవా నీకు స్వార్థ పత్రికలు తీసుకుంటూ వచ్చినారు. దేవా ఆ దినములన్నింటినీ మీరు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేయండి. ఆ ప్రాంతంలో ఉన్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదిస్తురండి ప్రభా. సహాయం చేయండి. ఆ విధంగా ఈ వారంలో దేవా మరి మహబాద్లో ఇష్కోళ్ళు జరుగుతున్న వివేశపరచని బట్టి వందనాలు. అక్కడ కూడా దేవాన్ని బిడ్డలని ఇప్పుడు తీర్మానాలు తీసుకుంటున్నారు. ఆ బిడ్డల్ని కూడా మీరే స్థిరపరచండి, బలపరచండి దేవా. మరి ఈ దినము దేవా రేపటి దినము పొజిషన్లో కూడా మీ బిడ్డలు మీరు బలపరిచి వాడుకుంటున్నాండి. వాతావరణాన్ని స్వాధీనంలో ఉంచుకోనండి. సహాయం చేయండి. నీ కృపను బట్టి దేవా వేతన్యాలో ఉన్న దాసులు బిడ్డల అక్క కుటుంబాన్ని బట్టి వందనాలు. నీ బిడ్డలు దేవా మరి తండ్రి ఊరికి వెళ్ళినట్టుండగా దేవా వారి విషయంలో మీ కృప చూపిస్తురండి. అక్కడ అన్నట్టు మంచి ఆరోగ్యాన్ని మీరే అనుగ్రహిస్తురండి. మీరే బలపరచండి దేవా. సహాయం చేయండి దేవా. గర్భేశ్వరం అంతటిని దీవెనకరంగా చేసి క్షేమంగా మధ్య మీరు నడిపిస్తురండి ప్రభా. సహాయం చేయండి. రేపు దినం దేవా మీరే తండ్రి ప్రార్థన సహవాసం ఎంతో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయండి. ప్రభుత్వ పరిచయం వరకు నిలబడుతున్న బిడ్డలను మీరు అభిషేకించి వాడుకుంటురండి. ఆ విధంగా సండే స్కూల్లో దేవా మీరే కృప చూపిస్తురండి. సహాయం చేయండి. ఆ విధంగా దేవా మరి 13వ తారీఖు దేవా మరి ఎలక్షన్స్ విషయంలో మీరే సహాయం చేయండి దేవా. దయ చూపించండి. భయభక్తులు కలిగిన బిడ్డలు దేవాని సన్నిధిలో తండ్రి వారిని మీరు బలపరిచి మీరు వాడుకుంటూ వచ్చినారు దేవా. నీ ప్రజల పక్షంగా మీరే యుద్ధం జరిగిస్తూ వచ్చినారు ప్రభా. దయ చూపించి దేవా మీరే కార్యం చేసి దేవా నీ బిడ్డల పక్షంగా మీరే కృప చూపించి దేవా నీ ప్రభుత్వం దేవా నీ యొక్క కార్యమును దేవా మీరే నూతన పరుస్తురండి ప్రభా. సహాయం చేయండి దేవా. తండ్రి మీరే కనికరించండి దేవా. స్వార్థకు అనుకూలమైన ప్రభుత్వాన్ని మీరే అనుగ్రహిస్తురండి ప్రభా. దయ చూపించండి. సహాయం చేయండి దేవా. దెబోరాను దేవా తండ్రి యాయేలును దేవా ఎస్తేరును మా గమనాన్ని తీసుకొచ్చినందుకు వందనాలు దేవా. నీ భక్తులు దేవా నీ సన్నిధిలో దేవా మరి తండ్రి వారి ప్రయాసాన్ని బట్టి దేవా వారి ప్రార్థనా జీవితాన్ని బట్టి దేవా శత్రువులకు నేరే దేవా శత్రువులను ఓడిపోయినట్లుగా చేసిన దేవుడు దేవా. దయ చూపించి కనికరించి దేవా మాకు కూడా మా పక్షంగా మీ కృపను అనుగ్రహించి దేవా స్వార్థకు అనుకూలమైన ప్రభుత్వాన్ని దయచేయండి ప్రభా. దేవునికి సమస్తము సాధ్యమే అన్నారు ప్రభా. మీ వాక్యమును బట్టి నేను స్తుతిస్తున్నాను. కనికరించి దేవా మీరే సహాయం చేయమని అద్భుతములు ఆశ్చర్యకార్యము జరిగించే దేవుడు కనుక వందనాలు చెల్లించుకుంటూ రాత్రికాల సమయంలోని మందిరాన్ని ప్రేమించి వచ్చిన బిడ్డలందరినీ బట్టి వందనాలు. తండ్రి పిల్లలనేమి పెద్దలనేమి తన భయభక్తులు గలవారిని అందరినీ యెహోవా ఆశీర్వదించిన మాటను బట్టి స్తుతిస్తూ మీ ద్వారా భూమి ఆకాశంలో సృష్టించిన యెహోవా వలన మీరు ఆశీర్వదింపబడిన వారు మాటను బట్టి వందనాలు చెల్లించుకుంటూ మమ్మల్ని మా బిడ్డల్ని మీరు వృద్ధి పొందించే దేవుడమైనందుకే స్తుతిస్తూ మా సండే స్కూల్లో ఉన్న చిన్న బిడ్డలందరినీ కూడా పేరు పేరు వరుసన మీరు జ్ఞాపకం చేసుకొని దీవించమని అడగవలసిన అనేకం ఉన్నప్పటికీ సమస్తమును ధారాళంగా దయచేసే దేవుడు కనుక వందనాలు చెల్లించుకుంటూ 4:8 బట్టి వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు రక్షకు నామములో స్తుతించి ప్రార్థించి అతిథ్యంతో అడిగి పొందుకున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.
అందరూ